ఇంకా కొన్ని అమ్మవారికి సంబంధించిన మరికొన్ని విశేషాలు మనకు శ్రీ విద్యా పండితులు వేణుమాధవ్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి అమ్మవారికి సంబంధించిన మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. యుగామనన్యాం విధ ప్రభావం కాళీం కళామాలిని విశ్వవంద్యాం కపాల కట్వాంగదరాం విగుండమాలా విభూషాం దీకి చర్మ కరాధీనాం శుష్క మాంసాతి భైరవాం అతి విస్తారవదనాం లలజిగ్వాన్ దిగంబరాం ఏవం సంచింతయేత్ కాళీం శ్మశానాలయవాసిని. బ్రహ్మశ్రీ వేణుమాధవ్ శర్మ శ్రీ విద్యా పండితుల్ని, మంత్రవాదిని అయినటువంటి నేను ఇక్కడ అమ్మవారికి చండీ పారాయణదారుగా ఆలయంలో గత 40 సంవత్సరాలుగా 1813వ సంవత్సరంలో ఇక్కడ జగన్మాత అయినటువంటి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని డోలీ గేరర్లు, ఇక్కడ ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళు, లష్కర్ గోనాలుగా ప్రసిద్ధి కాంచినటువంటి ఈ స్థానంలో అమ్మవారిని నెలకొల్పడం జరిగింది. దీనికి కారణం ఏమిటి అంటే ఆనాడు ఎంతో ఉధృతమైనటువంటి వ్యాధులు ప్రగలడం, ఆ ప్రగలినటువంటి వ్యాధులకి మందులు లేకపోవడం, జనము తండోపతండాలుగా చచ్చుకోవడం సంభవిస్తూ ఉండేది. అటువంటి సమయంలో ఇక్కడి వాళ్ళందరూ కూడా, జనాలందరూ కూడా భక్తి పారవస్యంతో వేడుకుని జగన్మాత అయినటువంటి మహాకాళిని ఇక్కడ తెచ్చి స్థాపన చేసుకుంటాం కాబట్టి నువ్వు మమ్మల్ని కాపాడి ఆశీర్వదించాలి అని అమ్మవారిని వేడుకొనగా, అమ్మవారు శాంతస్వరూపిణిగా అందరినీ తన యొక్క ఒడిలోకి తీసుకుని ఎంతో బిడ్డల స్వరూపంగా భావన చేసేటువంటి తల్లి వాళ్ళని ఒళ్ళో పెట్టుకుని అందరినీ కాపాడడం జరిగింది. ఆ కృతజ్ఞతగా భక్తులందరూ కూడా అమ్మవారిని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేయడం జరిగింది. చక్కగా స్థాపన జరిగినటువంటి జగన్మాత ఈ యొక్క భక్తి పూర్వకమైనటువంటి జాతర ఏ విధంగా చేయాలి, ఎందువల్ల చేయాలి అనేది ఒక నిర్ణయం చేసుకొని అందరూ కూడా ఆషాఢ మాసంలో ప్రగలేటువంటి రోగాలు, వ్యాధులు రాకుండా ఉండడం కోసమని గానులు ఎక్కువై గత్తరు లేచేటువంటి ఈ సమయంలో అమ్మవారి యొక్క పూజ చేస్తే జగన్మాత ఆశీర్వదిస్తుంది అనేటువంటి భావనతో అమ్మవారికి ఆషాఢ మాసాన్ని విశేషంగా పెట్టుకొని ఈ యొక్క జాతర లష్కరులో మొదలుపెట్టడం జరిగింది. అయితే అమ్మవారు ఆషాఢం వచ్చినటువంటి మొట్టమొదటి ఆదివారం నాడు ఘటస్వరూపంలో ఎదురుకొచ్చి అమ్మవారిని 15 రోజులు గ్రామం అంతా తిక్కి వేడుక చేసుకుంటారు. 15వ రోజున అమ్మకి మహత్తరమైనటువంటి పెద్ద పండగ మొదలుపెట్టేవాళ్ళు ఇదివరకు రోజుల్లో. అయితే ఇప్పుడు కాలక్రమేణా గ్రామాలన్నీ నగరాలుగా మారిపోవడం, జనసందోహం పెరిగిపోవడం వల్ల చాలా ఎక్కువగా ఈ యొక్క జనసందోహాన్ని తట్టుకోలేకపోయినప్పటి నుంచి జనం పెరిగి 15 రోజులు కూడా జాతరగానే పరిగణింపబడుతోంది. 15వ రోజున తెల్లవారుజామున 4:05 అమ్మవారికి దివ్య మంగళ స్వరూపిణి అయినటువంటి మహాకాళి అమ్మవారికి మహామంగళహారతితో అమ్మవారికి దివ్య దర్శనాన్ని కలిగింపచేసేటువంటి ఒక చక్కటి అమ్మవారి యొక్క ద్వారాలు తెరవడం, అలంకార రూపిణిగా చూపించడం ఇవన్నీ జరుగుతాయి. ఆ సమయంలో నగర పెద్దలందరూ వచ్చి అమ్మవారి మొట్టమొదటి దర్శనం చేసుకోవడానికి బారులు తీరి నిలబడి ఉంటారు. ఆ తర్వాత ముత్తైదువులందరూ కూడా గోనాలు శిరస్సున కట్టుకుని అమ్మవారికి శాఖలు, గోనాలు, అవి పట్టు చీరలు, పసుపు కుంకుమలు, గాజులు, ముత్తైదువులకు ఇచ్చేటువంటి వస్తువులనన్నీ సమర్పించడానికి మేడ తాళాలతోటి పొద్దున తెల్లవారుజామున 3 గంటల నుంచే వరసల్లో నిలబడి
అమ్మవారికి ఇవన్నీ సమర్పించుకుంటారు. తదనంతరం సాయంత్రం కోతరాజుల విన్యాసాలతో, పలహారపు గళ్ళతో, రకరకాల అలంకారాలతో ఉన్నటువంటి గళ్ళతో అమ్మవారికి మేళతాళాలతో నృత్యాలు చేస్తూ వచ్చి ఆనందాన్ని తెలియజేస్తారు. మర్నాడు తెల్లవారుజామున విశేషంగా జగన్మాతకి తాను చేసినటువంటి తక్కువలు ఏమన్నా ఉన్నాయా అని తెలియజేసేటువంటి ఆ రంగం కార్యక్రమంలో అమ్మ సత్యాన్ని తెలియజేస్తుంది. ఇందులో గొప్ప విశేషం ఏంటంటే, ఈ జోగిని ఎవరైతే ఉందో ఆ జోగిని పైకి అమ్మవారు ఆవహించిన తదనంతరం అమ్మవారు ఆ సంవత్సరం జరిగినటువంటి తక్కువలని, ఇంకా ఏమైనా మనం సరి చేసుకోలేనటువంటి విషయాలని తెలియజేస్తూ, మంచి జరిగితే మంచిని తెలియజేస్తూ ఈ విధంగా చేయండి అని అమ్మవారు అందరినీ ఆశీర్వదిస్తుంది. అయితే ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే, ఇంతకాలంగా 250 సంవత్సరాలుగా కూడా అమ్మవారు రావడం, వానలు ఎలా పడతాయి, ఎండలు ఎలా కాస్తాయి, అలాగే ఈ సస్యశ్యామలమైనటువంటి ఈ పంటలు ఎలా పండుతాయి, ఇవన్నీ కూడా అమ్మవారి ఆశీర్వాద బలంతో ఇక్కడ చక్కగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా చల్లగా ఉంటుంది అనేటువంటి ఒక ఆశతో అమ్మవారికి ఈ రంగం కార్యక్రమంలో చెక్కడం, ఆవిడ ఆశీర్వాదం తీసుకోవడం, ఇక్కడ ఇంచుమించుగా 250 సంవత్సరాల నుంచి లష్కర్ గోనాలు మొట్టమొదటిగా మొదలైనటువంటి ఈ భాగ్యనగరంలో సికింద్రాబాద్లో కార్యక్రమం మొదలైనటువంటి ఈ దేవాలయం, మొట్టమొదటి దేవాలయం ఇదే దేవాలయం. గురుగారు, అయితే ఇప్పుడు మనకు బోనాలు అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఫస్ట్ ఎప్పుడు ప్రారంభమైనాయి, అట్లనే బోనాలు చేసే విధానమే 250 సంవత్సరాలుగా అసలు జాతర మొదలవడమే లష్కర్ గోనాలుగా మొదలైనటువంటి ఈ క్రియ ఎంత చక్కటిది అంటే, ఇంటికి ఆడగిడ్డ వస్తే కమ్మటి పదార్థాలు పెట్టి ఆడగిడ్డని సంతోషపెట్టి, ఆడగిడ్డ తిన్న తర్వాత ఆ ఆడగిడ్డ యొక్క ఆశీర్వాదాన్ని పొందడం అనేది మన సాంప్రదాయం, తెలంగాణ సాంప్రదాయం. ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఇంచుమించుగా 250 సంవత్సరాలుగా లష్కర్ గోనాలు వచ్చింది అంటే ప్రతి ఇంటా పండగే. అందరూ ఆనంద సందోహాలతో ఇళ్ళని అలంకరించుకొని, వేప మంటలు కట్టుకొని, మామిడి మంటలు కట్టుకొని అమ్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటువంటి పండగే ఈ ఆషాఢ జాతర. ఆషాఢ జాతరలో ప్రత్యేకంగా లష్కరు గోనాలు. ఈ గోనాల పండుగలో అమ్మవారికి తీపి పదార్థాలు పెట్టడమే కాకుండా చీరలు, సారెలు, పసుపు కుంకుమలు, ఈ తరువులైనటువంటి ముత్తైదులకు ఇచ్చేటువంటి వస్తువులన్నీ ఇస్తుంటారు. ఎందువల్ల? ఆడగిడ్డ మన ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి, ఆడగిడ్డ యొక్క ఆశీర్వాదం కావాలి కాబట్టి. అట్లాగే ఈ ప్రతిష్ఠితమైనటువంటి మహాకాళి అమ్మవారు కూడా మనకి ఆడగిడ్డతో సమానమే. అందుకని ఈ యొక్క చక్కటి కార్యక్రమం 250 సంవత్సరాల క్రిందట మొదలయ్యి అక్కడ నుంచి దేదీప్యమానమై దినదిన ప్రవర్ధమానమైనటువంటి ఈ నగరమంతా కాకి ఇవాళ యావత్ తెలంగాణ ప్రాంతమంతా కూడా ఈ లష్కర్ బోనాలని అందరూ చేయడం అనేది పరిపాటి.